హాయ్ హలో వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. నేను మీ ప్రియాంక. ఈరోజు మనం చేసుకోబోయేది బ్యాళ్ళ పరమాన్నం. చాలా బాగుంటుందండి, ట్రై చేద్దామండి. ముందుగా మనం బౌల్ పెట్టేసుకున్నామండి. దీంట్లో మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు అండి, ఒక 10 విజిల్స్కి ఉడకబెట్టుకున్నాము శనగపప్పు. అది ఇప్పుడు మనం పోసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోనే మనం సన్న రవ్వ వేసుకుందామండి. ఇప్పుడు మనం 1.5 కప్పు శనగపప్పు తీసుకున్నామండి. 1.5 కప్పు శనగపప్పుకి 1/2 కప్పు సన్న రవ్వ తీసుకున్నాము. అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. కలుపుకుందామండి. కలుపుకొని మూత పెట్టుకుందాము. మూత తీసి చూసుకుందామండి. వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో మనం సరిపడా బెల్లం వేసుకుందాము. ఇప్పుడు పప్పు రవ్వ కలిపి 2 కప్స్ కదండి, అలాగే మేము 2 కప్స్ బెల్లం తీసుకున్నాము. సేమ్ మెజర్మెంట్, దేంతో అయితే పప్పు తీసుకున్నామో దాంతో బెల్లం తీసుకున్నామండి. ఇప్పుడు ఇది మళ్ళీ కాసేపు వేడి పట్టాలండి. చూసుకుందామండి. ఇప్పుడు అయిపోయిండొచ్చు. ఇదిగోండి అయిపోయింది, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇలాచీ పొడి వేసుకుందామండి. కాస్తంత కలిపేసుకుందామండి. ఇలాచీ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి, బాగుంటుంది ఇలాచీ వేసుకుంటేనే. అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. ఇదిగోండి వేడి వేడి బ్యాళ్ళ పరమాన్నం రెడీ అయిపోయిందండి. మన భాషలో మాత్రం శనగపప్పు పరమాన్నం అంటాము. దీన్ని బ్యాళ్ళ పరమాన్నం అని కూడా పిలుస్తారండి. బాగుంటుంది, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.